నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే వివిధ దేశాలపై ఒంటికాలితో లేచారు, తీవ్రంగా విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్ వివాదం సహా పలు అంశాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్. గ్రీన్లాండ్పై తాను ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును కొన్ని దేశాలు తిరస్కరించడాన్ని తప్పుపట్టారు. ఈ రక్షణే లేకపోతే చైనా ఆయా దేశాలను నమిలి మింగేస్తోందని, నంచుకుని తింటుందని హెచ్చరించారు. ఎవరిని బతకనివ్వదని అన్నారు. గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ ప్రాజెక్టును కెనడా తిరస్కరించడం పట్ల స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తమ అండా, మద్దతు లేకపోతే తాము కల్పించే భద్రతను విస్మరిస్తే చైనా నుంచి ముప్పు ఉంటుందని అన్నారు. చైనాతో స్నేహం చేస్తే ఏడాదిలోపే కెనడాను పూర్తిగా కబళించి వేస్తుందని, ఉనికి లేకుండా చేస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. కెనడాకు గోల్డెన్ డోమ్ రక్షణ కల్పించినప్పటికీ గ్రీన్లాండ్పై తమ వివాదాన్ని, దీని పరిధిలోకి ఆ ప్రాంతాన్ని తీసుకుని రావడానికి కెనడా వ్యతిరేకిస్తోందని అన్నారు. తమకు బదులుగా చైనాతో వ్యాపారం చేయడానికే కెనడా మొగ్గు చూపుతుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో వ్యాపార బంధం కొనసాగితే సరిగ్గా ఏడాదిలోపే డ్రాగన్ కంట్రీ వారిని మింగేస్తోందన్నారు ట్రంప్. దావోస్లో ముగిసిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, కెనడా మధ్య సత్సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవనేది దీంతో స్పష్టమైంది. ఇక దావోస్ వార్షిక సదస్సులో కూడా కెనడా వైఖరిని బహిరంగంగా తప్పుపట్టారు ట్రంప్. సుదీర్ఘకాలంగా భద్రత, ఇతర రక్షణ సహకారాన్ని తీసుకుంటుందన్న కెనడా తమకు రుణపడి ఉండాలని, మరింత కృతజ్ఞతాభావాన్ని చూపాలని మార్క్ కార్నీని ఉద్దేశించి చెప్పారు ట్రంప్. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని, ఆయనలో కృతజ్ఞతాభావాన్ని చూపట్లేదని వ్యాఖ్యానించారు. తమ వల్లే కెనడా మనుగడ సాగిస్తోందని అన్నారు. ఈ వివాదం ముగియగానే మళ్లీ అదే అంశాన్ని ఎత్తుకున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రూత్ సోషల్లో కెనడా వైఖరిని తప్పుపట్టారు. తమను కాదని చైనాతో స్నేహం చేస్తే మనుగడే ఉండబోదని హెచ్చరించారు. చైనా ఎలక్ట్రిక్ కార్లపై 100% సుంకాన్ని తగ్గించడానికి కెనడా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. చైనాతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడం మంచిది కాదని స్పష్టం చేశారు ట్రంప్.